పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు, 10 నెలలు అయింది. కానీ గతంలో ఆయన ఎన్నో సమస్యలు అనేవి ఇప్పటి వరకు కూడా ఏ నాయకుడు చెప్పలేని సమస్యలు చెప్పారు. మరి ఈరోజు వాటిల్లో ఎంతవరకు కూడా సాల్వ్ చేసే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు, అసలు ఎంతవరకు చేశారంటారు? వాస్తవానికి ఇది నన్ను అడగాల్సిన ప్రశ్న కాదు, మీరు ప్రజలను అడగాల్సిన ప్రశ్న. సరే, ఖచ్చితంగా సరే, మేము కూడా నిజాయితీగానే చెప్తాం, జరిగిందంటే జరిగింది చెప్తాం, లేకపోతే లేదు. కానీ మీరు ప్రజల దగ్గరికి వెళ్దాం, మన ఇద్దరం కలిసి వాళ్ళే చెప్తారు. ఈరోజు మీరు గమనించినట్లయితే 70 సంవత్సరాలు మనకు ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంకా కొన్ని గ్రామాలకి, మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్లు లేని పరిస్థితి ఉందంటే అక్కడ పనిచేసిన ప్రజాప్రతినిధులు ఏం చేశారు ఈరోజు సందర్భంగా అడగదలుచుకున్నాం. అలాంటి పల్లెల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ గిరిజన గ్రామాల్లో ఆయనే వెళ్ళి స్వయంగా పర్యటించారు. ఆయనే పర్యటించి ఈ రోజున కలిసారు. ఎందుకు పర్యటించారంటే ఆయన సొంతంగా వాళ్ళ బాధలు తెలుసుకోవాలని. అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ కానీ, అక్కడ ఉన్న ఎస్పీ కానీ, మీరు అలాంటి మారుమూల ప్రాంతాలకు వెళ్ళకూడదు, నక్సలైట్లు బెడద ఎక్కువ ఉంటుందని చెప్పినా కానీ స్వయంగా పరిశీలించి ఈరోజు రోడ్లు వేశారు. దగ్గర 4000 కిలోమీటర్ రోడ్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వేయడం జరిగింది. మరి అదేవిధంగా అడవుకి సంబంధించిన విషయాలు కూడా ఒక చిన్న, అంటే ఆయన అంత మైనర్ విషయాలు, అంటే అక్కడ ప్రజలకు మేజర్ విషయం, అది పాలకులకి చిన్న మైనర్ విషయంలా కనపడతా ఉంటుంది. ఏదైతే ఏనుగులు బెడతతో పంటలని నాశనం అవుతున్నాయో ఆ ఏనుగులు బెడదని తట్టుకోవటానికి కుకీ ఏనుగులు ఆయన స్వయంగా వెళ్ళి కర్ణాటక మంత్రితో మాట్లాడి, అదేవిధంగా కర్ణాటక ముఖ్యమంత్రిని కలిసి తీసుకొచ్చారు. అంటే అలాంటి అంటే దీర్ఘకాలిక సమస్యలు ఎన్నో చేస్తూ ఉన్నారు. మిగతా ఏదైతే ఆ యొక్క జనసేన సిద్ధాంతం ఏదైతే పారదర్శకత, జవాబుదారీతనం ఉందో దానికి సంబంధించి కూడా ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు. ఈ యొక్క అకౌంటబిలిటీ ఏదైతే జవాబుదారీతనం ఉందో, ఈరోజు ఏదో దుర్ఘటన జరిగి కొంతమంది తొక్కిసలాట్లో తిరుమలలో చనిపోతే పవన్ కళ్యాణ్ గారు బాధితులు కాళ్ళ దగ్గర కూర్చుని క్షమించమని అడిగారు. అంటే అహంకారపు మాటలు కానీ, లేకపోతే మేము ప్రభుత్వంలో ఉన్నాయి కానీ రెచ్చగొట్టే మాటలు కానీ, లేకపోతే ఒకరిని తిట్టే మాటలు కానీ పనిలో చూపిస్తా ఉన్నారు. ఈరోజు ప్రజల డబ్బును ప్రజలు పంచే విధంగా ఆయన పనిచేస్తా ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ స్థాయి ఉండి కూడా ఒక పేద ప్రజలే కానీ, లేదంటే బాధితులే కానీ నన్ను క్షమించండి అని చెప్పి చాలా ఓపెన్ హార్టెడ్గా మాట్లాడుతున్నారు. ఎలా అనిపిస్తుంది అన్న అలాంటి మాటలు? అంటే ఇప్పటి వరకు కూడా ఏ నాయకుడు కూడా కనీసం సారీ అనే వర్డ్ కూడా ఎవరు వాడరు, కానీ దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి చాలా ఔన్నత్యంతో మాట్లాడుతున్నారు. మరి ఆయన దగ్గర నుండి ఏం నేర్చుకోవాలి, ఆయన విధానం ఎలా ఉందంటారు? అంటే అది ఆయన మనస్తత్వం మొదటి నుంచి అదే జనసేన రాజకీయ సిద్ధాంతం కదా. అంటే పారదర్శకత ఉండాలి. ఇప్పుడు ఆయన సంబంధించిన డిపార్ట్మెంట్లు ఏదైతే ఉన్నాయో, అటవీ కానీ, లేకపోతే పర్యావరణం కానీ, లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, లేకపోతే పంచాయతీరాజ్, ఎన్నో ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయి. ఏమన్నా డబ్బులు తీసుకొని చేస్తా ఉన్నారా? కమిషన్లు తీసుకుని సిమెంట్ రోడ్లు వేపిస్తా ఉన్నారు, కమిషన్ అంటే ఆయన పారదర్శకత ఉండాలని చెప్తారు. ప్రజలకు ఏదైతే డబ్బు పంచుతానో ఆ డబ్బును మనంగా ఏదైతే డబ్బు వాళ్ళ దగ్గర ట్యాక్స్ లోపల అది జాగ్రత్తగా పంచాలని చెప్తారు. మీరు చెప్పింది అకౌంటబిలిటీ వస్తుంది, అంటే జవాబుదారితనం వస్తుంది. మనము ప్రజలకి ఎన్నుకునేది మనలే ప్రజలకు సేవ చేయడానికి, ప్రజల యొక్క పరిపాలన చేయడానికి. కాబట్టి ప్రజలకు మన సమాధానం చెప్పాల్సిన సందర్భం ఉంది. కానీ మిగతా నాయకులందరూ అధికారులు రాగానే మేము దైవాంశ సమ్ముతం లేక, లేకపోతే ప్రజల మీద మేమేదో గొప్పవాళ్ళ లెక్క ఫీల్ అవుతారు. కానీ ప్రజలు మనకి ఇచ్చింది అధికారం, ప్రజల పరిపాలన చేసుకోవడానికి అధికారం ఇచ్చారు, ప్రజలని బాధలు చూసుకోవడానికి అధికారం ఇచ్చారు. సో ఆ తప్పు జరిగింది సార్, అధికారుల వల్ల జరిగింది, అక్కడ మిస్కమ్యూనికేషన్. ఆ తప్పుకు బాధ్యత తీసుకుని ఆయన చెప్పడం అనేది గొప్ప విషయం. ప్రతి రాజకీయ నాయకుడు కానీ ఇదే విధంగా ఉంటే దేశం ఇంకా ముందుకు వెళ్తుంది, ఈ దేశం సమాజం చాలా బాగుపడుతుంది. ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే జనసేన పార్టీ రీసెంట్ గా ఇక్కడ పత్తిపాడు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ని బాబు అనే వ్యక్తిని, తమ్మయ్య బాబు అనే వ్యక్తిని సస్పెండ్ చేశారు. అంటే డాక్టర్ మీద కొంచెం దురుసుగా మాట్లాడారని. గతంలో చూసుకుంటే మనకి సంక్రాంతిలో పెనంబలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏమో కోడి పందాలు ఆడించాడని చెప్పి సస్పెండ్ చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారు తప్పు చేస్తే తలకాయ తీసేసే చట్టాన్ని తీసుకొస్తాను, ఖచ్చితంగా జవాబుదారీతనం ఉండాలి అని అన్నారు. ఇక్కడ ఈ విషయాల్లో ఏమైనా కంపేర్ చేయగలరా? ఖచ్చితంగా జరుగుతుంది అనుకోవచ్చా? అంటే మీరే చెప్తున్నారు, ఎగ్జాంపుల్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు అక్కడ కోడి పందాలు అనేది, ఇప్పుడు ఒక లీడర్గా, నేను ఒక లీడర్గా ఉన్నా, ఇప్పుడు ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తాం, మాకు కండక్ట్ ఉండాలి. అంటే మన ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు చట్ట వ్యతిరేక చర్యలు చేయకూడదు, అధికారుల దగ్గరికి వెళ్తున్నప్పుడు మాట్లాడే విధంగా మాట్లాడాలి. ఇప్పుడు ప్రజలకి అన్యాయం చేశారనుకోండి, అధికారులతో మనం దురుసుగా మాట్లాడాల్సిన అవసరం, గట్టిగా ప్రశ్నించే వాళ్ళు కూర్చుంటాం. కానీ అట్లా కాకుండా అధికారులతో ప్రవర్తించే తీరు కూడా ఉంటుంది, అదే ప్రజలతో ప్రవర్తించే తీరు ఉంటుంది. అప్పుడు కోడి పందాలు అనేది సరే సంక్రాంతికి సంబంధించి యొక్క సంస్కృతి అవన్నీ జరుగుతూ ఉంటాయి, కానీ మనం ఆర్గనైజ్ చేయకూడదు. మనం సరే ప్రజలు చేసుకుంటూ ఉంటారు, ఆ 3 రోజులు ప్రజలే పండుగలో పాల్గొంటూ ఉంటారు. కానీ ఒక జనసేన లీడర్గా నేను ఆర్గనైజ్ చేసి దాన్ని ఏదో కమర్షియల్ యాక్టివిటీ లాగా చూడకూడదు. సో అవన్నీ పరిగణలో తీసుకుని అక్కడైనా సస్పెండ్ చేయడం జరిగింది, ఇక్కడైనా సస్పెండ్ చేయడం జరిగింది. ఆ కండక్ట్ అనేది, ఎందుకంటే ఆయన ఏం నమ్ముతారంటే కండక్ట్ క్యాలిబర్ ఉన్న లీడర్, అదేవిధంగా హ్యూమానిటీ ఉన్న లీడరే ఈ దేశానికి అవసరం, ఈ సమాజానికి అవసరం. అలాంటి లీడర్షిప్ని తయారు, కండక్ట్ ఉండాలి, క్యాలిబర్ ఉండాలి, హ్యూమానిటీ ఉండాలి, సో కమిట్మెంట్ ఉండాలి. ఇటువంటి సంబంధించిన ఇవన్నీ లక్షణాలు ఉంటేనే జనసేనలో లీడర్గా ఎదగలుగుతారు. జనసేన లీడర్ ప్రజాప్రతినిధి సమాజాన్ని మంచి కదా. ఇది ఒక
ఒక విలువలతో కూడిన నాయకత్వం చేసే కర్మాగారం జనసేన పార్టీ. దానికి సంబంధించిన ప్రాసెస్లు ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు అలాంటి వాళ్ళు కానీ చేస్తే ఇప్పుడు మేమంతా లేరు. సో అలాంటి కార్యక్రమాలు మనం పాల్గొనకూడదు అని ఒక ఎగ్జాంపుల్తో ఇచ్చినట్లయితే. ఏదో అన్ని పార్టీలు చూస్తా ఉన్నాం, బూతులు తిడతా ఉంటారు, కొడతా ఉంటారు, రౌడీజం చేస్తూ ఉంటారు, దౌర్జన్యాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉంది, ఇవన్నీ చేసే లీడర్లు ఆయన ప్రోత్సహిస్తారు. మా పార్టీ అలా ఉండదు. కండక్ట్ క్యారెక్టర్ ఉన్న లీడర్షిప్నే పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సహిస్తారు.